జై తెలంగాణ అనే నినాదం తెలంగాణ ప్రాంతంలో ప్రతి బిడ్డకు కూడా అణువణువున కూడా ఇంకిపోయింది. ఎందుకు అంటే నా రాష్ట్రం, నా తెలంగాణ, మన రాష్ట్రం, స్వరాష్ట్రం, ఇలా రకరకాల పేర్లతో కూడా మనం పిలుచుకున్నాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రాని కోసం బీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటంటే తెలంగాణ అనే పదం కనుమరుగు అయిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ అనే సెంటిమెంటు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే ఈ 10 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ కూడా క్లారిటీగా మేము ముందుంచే ప్రయత్నం నేను చేస్తా. నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రంజిత్ ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు. కేసులైనా జైళ్ళైనా ఏది జరిగినా కూడా భరించడానికి నేను సిద్ధం. వచ్చింది ఒక్కనే, వెళ్ళేటప్పుడు ఒక్కనే. కానీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం, ఈ స్వరాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, అంటే 1200 మందిల తల్లి గర్భకోశాలతో ఏర్పడింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ తల్లి సంబరపల్లె. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పటికైనా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని గుర్తు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రం, జై తెలంగాణ అనే నినాదం ప్రతి ఒక్కరికి కూడా అణువణువునుగా ఒంట్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను మీ సమస్యల కోసం ప్రజాక్షేత్రంలో ప్రతినిత్యం కూడా ప్రతి గల్లీలో వాడవాడల్లోకి ఖచ్చితంగా కూడా వస్తా. అన్ని సమస్యలను ఆల్రెడీ ఇప్పటికే అనేక సమస్యలను కూడా మేమందరం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేస్తున్నా, ఇక తెలియజేస్తూనే ఉంటా. రైట్, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి మీరు ఎపిసోడ్ చూశారు. నన్ను ఎంత దారుణంగా కూడా అరెస్టు చేశారు, ఆ తర్వాత ఎంత ఇబ్బంది పెట్టారో కూడా చూశారు. చాలా రకాలుగా బాధపడ్డా, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ చాలా సంతోషం ఉంది. ఎందుకో తెలుసా, నేను ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేసిన. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్నానో అదే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వమే చిత్రహింసలు పెడతా ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరే ఇదేం పరిస్థితి భయ్, ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు, నాడు ప్రశ్నించిండు, నేడు ప్రశ్నించిండు, రేపు ప్రశ్నిస్తాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఒక ఎఫ్ఐఆర్ కాలే, ఒక కేసు నమోదు కాలే, ఏది కాలే. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ట్విట్టర్ కానీ ఓ కోడై కూస్తున్నదట. ఏమని, ఆయన గులాబీ బిడ్డలమ్మ అంటూ రకరకాలుగా చెప్తున్నారట. తెలంగాణ ఉద్యమంలో నేను జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేసింది వాస్తవం. దాంతోపాటు టీఆర్ఎస్వికి సంబంధించిన విద్యార్థి విభాగంలో పనిచేసింది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన, తెలంగాణ ఉద్యమం రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే నా సోదరులు కానీ, నాకుండే అక్కడ స్నేహితులు కానీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, ఏదైనా పెట్టుకుంటారు, వాళ్ళ సంతోషం. నేను జర్నలిజంలోకి వచ్చిన 2-3 సంవత్సరాల్లో అక్కడ వాళ్ళ ఆనందం. అంటే నేను పార్టీలో అప్పుడు పనిచేసిన కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, ఉద్యమ సమయంలో పనిచేసిన కాబట్టి. సో దాన్ని ట్రోల్ చేస్తున్నారట. అయితే నేను ఉద్యమంలో పనిచేసినానికి గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చాలామంది ఏందంటున్నారంటే ఈయన గతంలో అక్కడ పనిచేసిండు, అందుకోసమే ఇట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మొన్నటి వరకు విపక్షంలో ఉన్నప్పుడు పనిచేసింది ఇదే రంజిత్ కదా, ఇదే గొంతుక కదా, ఇదే నాలుకే కదా, ఇదే పెదాల నుంచి కదా పదాలు వాత్సల్యం ఒక్కొక్క వాక్యం కూడా వచ్చింది. అంటే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కలిశానా, కాంగ్రెస్ పార్టీతో ఏమైనా దోస్తానం ఉందా? నాడు ప్రశ్నించినా, నేడు ప్రశ్నిస్తున్నా, రేపు ప్రశ్నిస్తా. సింపుల్ లాజిక్. నా ఎజెండా ప్రజల పక్షం. నాకు జర్నలిజం అంటే ఇష్టం. ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ నుంచి అదే వస్తుంది, ఇక్కడ ఏదనుకుంటే ఇక్కడ నుండి అదే వస్తుంది. అంతే. తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మాత్రమే పనిచేస్తాను నేను. ఎవరి దగ్గర బాంచన్ జీ హుజూర్ అనా. ఎందుకంటే నేను తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయాలి. ఒక ఉద్యమకారుడిగా నా బాధ్యత, తెలంగాణ భవిష్యత్తు కోసం పనిచేయడం నా బాధ్యత, ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత. అంతే. దీన్ని రకరకాలుగా పోర్ట్రైట్ చేసిళ్ళు. సరే, కాలమే సమాధానం చెప్తుంది ప్రతిదానికి. మనం వేచి చూద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అరెస్టు చేసిన తర్వాత చాలా సంతోషం అనిపించవచ్చు, అవును కావచ్చు, నాకు తెలియదు విషయం. కానీ ఈ కాంగ్రెస్ పెద్దలకు చాలా ఆనందం వేయవచ్చు కావచ్చు, కానీ సంతోషం కావచ్చుగా. అల్ప సంతోషం కొన్ని రోజుల వరకే. ఏంది అంటే నిజం నిలకడ మీద ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయనో, బాధ అయిందనో, లేకపోతే అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడిందంటే నాకు 41 CRP ఇస్తే నేను దానికి వివరణ ఇస్తే అయిపోతుంది. కానీ దాన్ని రిమాండ్ చేయాలి, ఇంకో కేసులు ఎన్ని కేసులు భరించడానికి నేను సిద్ధం. అందరి తోటి జర్నలిస్టులలో నేను కాదు, ఇక్కడికి వచ్చిన అనేక రకాలుగా మాట్లాడిన. ఇక నుండి ప్రతి సమస్యనే మాట్లాడతా, సమస్యనే మీ ముందు ఉంచుతా. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. నా కోసం దాదాపుగా 78 లక్షల మంది వరకు కూడా ఇతరత్ర మాధ్యమాల అంటే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా ఇతరత్ర అన్ని మాధ్యమాలలో కూడా నాకు సపోర్ట్ చేశారు, సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు, పాదాభివందనాలు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారికి, అదేవిధంగా తన్నీరు హరీష్ రావు గారికి, అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, ఇంకా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారియర్స్ అందరికీ, ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. అంటే సమస్యల మీద మాట్లాడుతున్నాడు, అప్పుడు మా మీద మాట్లాడిండు, అప్పుడు మేము ఏమనలే, ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అనే ఎపిసోడ్ కూడా చూసారు. రైట్, ఇక నేను సమస్యలోకి వెళ్తా. మొత్తానికి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎట్టి పరిస్థితులలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల ఎజెండాగా కూడా మనందరం పోదాం, ఇక్కడ ప్రజల కోసమే మనం పనిచేద్దాం.